ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు సుప్రీంకోర్టు సానుకూలంగా తీర్పు ఇవ్వడంపై హయత్నగర్ డివిజన్లో ఎంఆర్పీఎస్ నేతలు సంబరాలు జరుపుకున్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎంఆర్పీఎస్ ఆవిర్భవించి 30 ఏళ్ల సుదీర్ఘమైన శాంతియుత పోరాటానికి భారత అత్యున్నత న్యాయస్థానం న్యాయం చేసిందని ఎంఆర్పీఎస్ నేత ఎర్ర రవీందర్ అన్నారు. మాదిగా ఉపకులాలకు చెందిన 59 కులాలకు ఎస్సీ రిజర్వేషన్ సమపాలనలో అంది అన్ని వర్గాల అభివృద్ధి చెందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. మందాకృష్ణ మాదిగ గారు ఆధ్వర్యంలో ఈ పోరాట ఫలితంగా నేడు భారతదేశంలోనే అత్యున్నతమైనటువంటి ధర్మాసనం సుప్రీంకోర్టు ద్వారా మనందరికీ ఎస్సీ మాదిగ అన్ని ఉపకులాలకు అందరికీ కూడా లబ్ధి చేకూరే విధంగా ఈరోజు ప్రకటన రావడము చాలా గర్వకారణము, మా అందరికీ కూడా సంతోషకరము. ఈ యొక్క ఫలితం రావడానికి ప్రధాన కారకులు గౌరవ మందాకృష్ణ మాదిగ గారు. ఇది ఎవరి యొక్క విజయం కూడా కాదు, ఇది అందరికీ సమానంగా పంచుకునే విధంగా ఇచ్చినటువంటి తీర్పుగా మేము భావిస్తున్నాము. మాది ఉపకులాల్లో శుభసూచకము. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ సంపాదించిన ఫలాలు ఏవైతే ఉన్నాయో షెడ్యూల్ కులాల కాస్ట్ వారికి మరి ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు చాలా శుభదాయకము. మరి అలా ప్రతి ఒక్క మాదిగ ఉపకులాలు అందరూ పండుగ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే దేనివల్ల అయితే ఈ అంటరానితనము పోతుందని చెప్పిండో మరి ఆ రిజర్వేషన్ ఆ ఫలాలు ప్రతి ఒక్కరి ఇంటికి చెందాలని ఆనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కోరినట్టు గౌరవశ్రీ మందాకృష్ణ గారు గత 30 సంవత్సరాలుగా నిరంతరం పోరాడి మరి ఒక కుల సంఘం కోసం పెట్టిన ఎంఆర్పీఎస్ అనేక సమస్యల మీద పోరాడి వృద్ధులు, వితంతులు, వికలాంగులు, చిన్నపిల్లల గుండె ఆపరేషన్లు మరి ఆరోగ్యశ్రీ వచ్చిందంటే కేవలం ఒక గౌరవశ్రీ మందాకృష్ణ గారి ఆధ్వర్యంలో మాదిగల స్వప్నమైనటువంటి వర్గీకరణ ఏదైతే ఉందో ఇది ఈరోజు మరి సుప్రీంకోర్టు తీర్పు వెలువడం జరిగింది. దీనికి మరి పరివర్తకులు, సామాజిక పరివర్తకులు మందాకృష్ణ మాదిగ గారు, సబ్బండ వర్గాల ఆశాజ్యోతి మందాకృష్ణ మాదిగ గారు అనేక రూపాల్లో శాంతియుతంగా 30 సంవత్సరాలు పోరాటం చేసి మరి మాదిగలకు ఈరోజు మరి ఫలాలు అందించినటువంటి వ్యక్తి మందాకృష్ణ మాదిగ గారు. మరి వర్గీకరణకు సహకరించినటువంటి వివిధ పార్టీల అధ్యక్ష కార్యదర్శులకు, ప్రత్యేకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి మరి ఎంఆర్పీఎస్ తరఫున, వివిధ దళిత సంఘాల తరఫున కూడా ప్రత్యేకమైన